టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమను కోరారు. దీనిపై సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు సీఎం. అయితే గద్దర్ అవార్డులపై తాజాగా స్పందించారు సినీ నటుడు చిరంజీవి. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని చిరంజీవి మరోసారి తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయంపై దృష్టి సారించాలని ఎక్స్ వేదికగా కోరారు. అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేశారు. నేను వారికి గుర్తు చేయదలుచుకున్నా, గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు, అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన. నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన, ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను, ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా. ఏది ఏమైనా శివశంకరి గారికి, సినారే గారి జ్ఞాపకార్థం ఇచ్చిన అవార్డు కార్యక్రమంలో ఇంత ఆలస్యమైన మీరందరూ భాగస్వాములై వారి కుటుంబ సభ్యులు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, హలో వినోద్, కంటిన్యూ. సందీప్, తెలుగు సినిమా పరిశ్రమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు తెలుగు పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ నంది అవార్డుల తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్ అవార్డులు ఇవ్వాలనుకుంటుంది, కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని సీఎం రేవంత్ కామెంట్ చేశారు. నా అంతటగా నేను కూడా అడిగినా ఎవరు ముందుకు రావడం లేదు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల అంశంపై సినీ పరిశ్రమ మౌనంగా ఉంటుందన్నారు. సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేను తెలియజేస్తున్నాను, టాలీవుడ్ కి నేను గుర్తు చేయదలుచుకున్న, గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పాను. సినీ ప్రముఖులు, బాధ్యత వహిస్తున్న వారు కూడా ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకురావాలని ఇదే వేదిక మీద నుంచి కూడా విజ్ఞప్తి చేశాను. కానీ ఏ కారణం చేతిలో కానీ సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు
ప్రభుత్వాన్ని సంప్రదించలేదు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీ విజ్ఞప్తి కంటే ముందే నేను ఒక ప్రకటన చేశాను. నంది అవార్డులంతా గొప్పగా మా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పాను. తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరున గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పాం. కానీ సినీ ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అనేది దారుణం అంటూ కూడా ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకొచ్చి ఈ ప్రతిపాదనను, ఈ కార్యాచరణను ముందుకు తీసుకొస్తే మా ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందంటూ కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా చెప్పదలుచుకుంటున్నా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మకమైనటువంటి నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆయన ప్రకటించారు. సో ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలని దానిపై అభిప్రాయాన్ని, సూచనలు అందించాలంటే కూడా రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమను కోరడం జరిగింది. అయితే సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలు చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం అంటూ కూడా రేవంత్ రెడ్డి అంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే స్పందించినట్టు తెలుస్తోంది. అంటే మిగతా వాళ్ళు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు, అసలు స్పందించకపోవడానికి కారణం ఏంటి? సందీప్, మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో కొద్దిసేపటి కిందటే సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించిన కొంతకాలం అవుతుంది. అయినా ఈ అవార్డుల గురించి సినిమా పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ రేవంత్ రెడ్డి సభలో కీలకమైన వాక్యాలను తన ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి పేర్కొంటూ ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద చాలా గుర్రుగా ఉన్నారంటూ కూడా పలు వార్తలు కూడా గత కొన్ని రోజుల నుంచి అయితే కొంత నెట్టింట్లో అయితే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కూడా పెద్దగా చాలా రోజుల నుంచి భావిస్తూ వస్తున్నటువంటి మెగాస్టార్ అంటే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి కిందటే తన ట్విట్టర్ వేదికగా అయితే ఆయన స్పందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు, కళాకారులకు గద్దర్ పేరు మీద ప్రతి ఏటా అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తర్వాత కూడా తెలుగు సినిమా పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్ అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లేలా డెఫినెట్ గా బాధ్యత తీసుకోవాల్సిందిగా ఆయన ట్విట్టర్ రూపకంలో కోరారు. అయితే ట్విట్టరే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి కిందటే టాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమంది తనకి అనుకూలంగా కొంతమందికి ఫోన్ కాల్ ద్వారా కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటూ సీరియస్ ఈ విషయం మీద డెఫినెట్ గా సీరియస్ గా తీసుకొని డెఫినెట్ గా సీఎం చొరవ తీసుకొని చేస్తున్నటువంటి ఈ గద్దర్ అవార్డులకు టాలీవుడ్ తరఫున మనమందరం చాలా ఐకమత్యంగా ఉంటూ సీఎం చేసిన ప్రతిపాదనకి మనం కూడా ముందుండాలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా అలాగే తనకు కమ్యూనికేషన్ ఉన్నటువంటి పర్సనల్ కొంతమంది వ్యక్తులతో కూడా ఫోన్ కాల్స్ తో సంప్రదించింది. నిజానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మళ్లీ అవార్డులు ప్రకటించలేదు. అయితే పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సినీ పెద్దలు ఈ నంది అవార్డులు మళ్లీ ఇస్తే బాగుంటుందని కూడా సూచించారు. అయితే ఈ కార్యక్రమంలో నంది అవార్డుల బదులు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక పలుమార్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో పలుమార్లు కలిసినప్పుడైతే ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే సినిమా పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లో అయితే నిజంగా వాస్తవం ఉంది సందీప్. ఎందుకంటే ఆయన దాదాపు జనవరిలో జరగాల్సిన గద్దర్ అవార్డ్స్ కి సంబంధించినటువంటి ఈ అవార్డు కార్యక్రమం నిజంగా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదా అంటే కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు నంది అవార్డ్స్ జరగకనైతే దాదాపు కొన్ని సంవత్సరాలే అవుతుంది. సో ఇంత గ్యాప్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో ఆయనే చొరవ తీసుకొని ఒక అవకాశాన్ని పలుమార్లు వేదిక ద్వారా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కొంత అసహనం వ్యక్తం చేస్తూ అసలు నా ఇష్టం అంటే నేను ఇంత చొరవ తీసుకుని అడుగుతుంటే మీ మౌనం అనేది కరెక్ట్ కాదంటూ కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ లో దాదాపు మధ్యాహ్నం నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంతమందికి అంటే ఇది కొంత వైరల్ గా మారింది. ఎందుకంటే దీన్ని ఏ కోణంలో చూడాలంటూ కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, అలాగే పెద్ద సినిమా హీరోలు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కావచ్చు, లేదంటే టికెట్ల విషయాల పెంపు కోసం అవచ్చు, ప్రతి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి టికెట్ల రేట్ల విషయానికి వస్తేనేమి, దాని తర్వాత బెనిఫిట్ షోలు అటువంటి పర్మిషన్ల కోసం టాలీవుడ్ పెద్దలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఎందుకంటే డిసెంబర్ 7వ తారీఖున కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత కూడా ఆయనతో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ కేవలం ప్రొడ్యూసర్ల అవసరాల కోసమే, వాళ్ళ వ్యాపారాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కానీ
కానీ గద్దర్ అవార్డ్స్ ప్రస్తావనకు అయితే ఎవరు ఎంత అంటే టాలీవుడ్ లో ఉన్నటువంటి అగ్ర నిర్మాతలందరూ కూడా ఈ విషయం మీద సీరియస్ గా ఆలోచించి ఫోకస్ పెట్టాల్సిన అంశం. కానీ ఎవరు సీరియస్ గా తీసుకోకపోవడం అనేది అయితే ఇది చాలా దారుణం అంటూ కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులతో ఉన్నటువంటి కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఇండైరెక్ట్ గా చురకలు అందిస్తున్నారు. అలాగే మినిస్టర్ గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సో ఆయనను కూడా పలుమార్లు నిర్మాతలు మంత్రిగా ప్రమాణ స్వీకారం అయ్యాక కూడా అండ్ విష్ చేయడానికి చాలా మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. మంత్రిగా ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు మీరు తీర్చాలంటూ కూడా ఆయన వెళ్లి కలిగింది. సో మొత్తానికి స్టార్టింగ్ నుంచి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే మొత్తానికి టాలీవుడ్ పెద్దలు, టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అవ్వచ్చు, అలాగే టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రతిదానికి అంటే వాళ్ళకున్న అవసరాలు కూడా పెద్ద సినిమా విషయంలో సినిమా టికెట్ రేట్లు పెంచడం అవ్వచ్చు, ప్రీమియర్ షోల కోసం బెనిఫిట్ షోల కోసం అని ఒక రోజు ముందుగానే పర్మిషన్లు తీసుకోవడం. రీసెంట్ గా మనం చూస్తున్నట్టయితే కల్కి అవ్వచ్చు, అంటే ఈ ఒక్క సినిమానే కాకుండా దాదాపు ఈ 6 నెలల నుంచి జరుగుతున్న పెద్ద సినిమా రిలీజ్ విషయంలో సీఎం గా అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడు టాలీవుడ్ కి ఫేవర్ గానే ఉంది. కానీ తానిచ్చి తాను ఒక సీఎం గా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినా కూడా టాలీవుడ్ లో ఉన్న వాళ్ళంతా మౌనంగా ఉండడం అయితే నాకు గత కొన్ని రోజులు ఇండస్ట్రీలో కొంతమంది అయితే కొద్దిసేపటి కిందటైతే ఇది వైరల్ అవుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఇది కేవలం ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు వేరు అనేటువంటి కొంత గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే సినిమా పరిశ్రమ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఎవరు పట్టించుకోకపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మంది మౌనంగా ఉండడం అనేది డెఫినెట్ గా ఇది ఆంధ్రాలో జరిగితే బాగుంటుంది, ఆంధ్రాలో అతి తొందరలో నంది అవార్డుల కార్యక్రమం కూడా జరగబోతుందంటూ కూడా కొద్దిసేపటి నుంచి అయితే ఇటు అభిమానులు అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళ నుంచి అయితే కొన్ని సీక్రెట్స్ అయితే బయటకు వస్తున్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్. అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేశారు. నేను వారికి గుర్తు చేయదలుచుకున్నా, గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన